ఆర్జీవి గారి పైన వారు తీసినటువంటి మూవీ వ్యూహం పైన మీ అభిప్రాయం? వార్జే సినిమాలు కావు కదా సార్ నరసింహ గారు, అవి సినిమాలు కావు. అది ఓహోం ఓహోం బై ఓహోం ఓహోం బై అని ఆయన నమ్మిన నాయకుడిని మొయ్యటం. ఇప్పుడు శ్రీశ్రీ గారు అంటారు, బానిసకొక 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 బానిస అని. అలాంటి వాళ్ళు ఉంటారు ప్రభుత్వంలో, వాళ్ళు ముఖ్యమంత్రులు మోస్తున్నారు. నేను ఇప్పుడు ఆర్జీవి గారిని బానిస అంటున్నారా మీరు? నేననేది ఏముంది సార్, ఆయన అన్నది అది కదా. ఇప్పుడు ఆయన ఏమంటలేదు సినిమా చూసి, నీకు ఇష్టం ఉంటే చూడు లేకపోతే మానేయి అంటాడు. ఈ అశ్లీలత ఏందని ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు ఎట్నే లైవ్లో అడిగితే నిన్ను పెట్టి సినిమాలు చెప్తాను. ఇప్పుడు ఆర్జీవికి కూడా మాట్లాడాల్సినంత, ఇప్పుడు వృధా పదార్థాల గురించి చెత్తల గురించి కూడా బాలపట్టే మాట్లాడలేడు. సమాజానికి పనికిరాని శరీరం మీద ఉన్న ఒక పుండు, ఆ పుండు మూలన శరీరానికి నష్టం వస్తుంది తప్ప ప్రయోజనం. ఒక ఉద్యమ నాయకుడు అలాగే ఒక దళిత వర్గం నుంచి దళితుల సమస్యలపైన, దళితులు ఎదుర్కొన్నటువంటి అవమానాలపైన కలం, అలాగే ఇటీవల కాలం గలం ద్వారా ప్రత్యక్షంగా కూడా మీరు పోరాటం చేయడం, మీ స్థాయిలో మీరు, వారి స్థాయిలో వారు, సిరిపల్లి రాజేష్ గారు గలం ఇప్పడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీగా ఉండి తర్వాత బయటకు వచ్చి అక్కడ జరిగినటువంటి అవమానాలు కానీ, తర్వాత దళితుల మీద జరుగుతున్న దాడులు కానీ, అంటే వారిదైన శైలిలో వారు అభిప్రాయంలో వారు చెప్పుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇటీవల ఒక ఇద్దరికి అవకాశాలు ఇవ్వడం జరిగింది దళితులకి, అంటే వారి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాకోకుండా ఇవ్వడం జరిగింది. రాజేష్ గారికి కానీ ఇటీవల జాయిన్ అయ్యొచ్చు కానీ వారిని పార్టీ వ్యక్తులుగా చూడరు. కొలికిపూడి శ్రీనివాస్ గారిని, తర్వాత రాజేష్ గారికి. రాజేష్ గారు నేను పోటీ నుంచి విరమించుకుంటా అని చెప్పేసి అనడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అగ్ర కులాల మీద, లేకపోతే హిందూ మతం మీద, హిందూ దేవుల మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈరోజు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలో వారు అంటే గిట్టని వ్యక్తులు కానీ చేసినటువంటి ప్రచారం కారణం. ఒక దళితుడైన నాకు అవకాశం వస్తే నాడు అంబేద్కర్ ఏ విధంగా, వారు పదే పదే అంబేద్కర్ని కోట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదాంతాన్ని ఎలా చూస్తారు? నేను పోటీ నుంచి విరమించుకుంటా నరసింహ గారు అనేటువంటి సిరిపల్లి రాజేష్ గారి వ్యాఖ్యలు. తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు. ఇప్పుడు అమరావతి ఉద్యమ నాయకులు, వాళ్ళు నాయకులు, వీళ్ళు నాయకులు అని మీరు నేను బొట్టు కాటు చేరబెట్టం. అది అమరావతి రైతులను అడిగితే చెప్తే ఎవరు ఉద్యమ నాయకులు. వాళ్ళు ఒక రాజకీయ పార్టీ నాయకులుగా, వాళ్ళు నమ్మిన పార్టీగా 2019లో వైసీపీకి చేశారు, ఇప్పుడు 2024లో తెలుగుదేశం పార్టీకి చేశారు. ఆ పార్టీ నమ్మి సీట్ ఇచ్చింది. ఆ సీట్ ఇస్తే ఆ సీటు మీద అక్కడున్న పార్టీ కార్యకర్తలు, మరొక కుల నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అది ఆ పార్టీలు పరిశీలించుకుంటాయి. వ్యతిరేకత వస్తే ఇబ్బంది కదా పోటీ అనేది, సమీక్షించుకుంటాయి. ఇందులో పెద్ద విషయం ఏం లేదు. కాబట్టి మా అంశం వేరు. మాది స్వచ్ఛందంగా దళితుల కోసం, దళిత ఉద్యమాల కోసం పుట్టిన వాళ్ళం మేము. రాజధాని కోసం నికార్సుగా జనరలైజ్గా చెప్తా ఉన్నారు. ఒక దళితుడు అవ్వడం కారణం చేత పెత్తందారులంతా కూడా అన్ని పార్టీలు ఉన్న వ్యక్తులు ఏకమై నన్ను అసెంబ్లీకి కోకోకుండా అడ్డుకునే ప్రయత్నం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు నాకు అసలు రాజేష్ గారు నాకు పరిచయమే లేదు. నేను చేసిన ఈ 4.5 ఏళ్ల ఉద్యమంలో ఏనాడు ఆయన అమరావతి శిబిరానికి వచ్చారగడు, నా దళిత శిబిరానికి వచ్చారగడు. ఆయనది మా ప్రాంతం కూడా కాదు. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేశారు. అది ఆయన యుద్ధం అంతే తప్ప మాది మాకు సంబంధించిన అంశం. మేమేంటంటే 1000 ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదే పుట్టాను, ఈ గడ్డ మీదే చంపబడ్డాను. పునరపి జననం పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ పుట్టిన చోటనే చంపబడ్డాను అన్న దళిత కవుల తాత్వికతల నుంచి మాట్లాడుతున్న వాళ్ళం మేము. ఆ సీట్ ఇస్తారా, ఈ సీట్ ఇస్తారా అనే ఈ అంశాలు మీకేం ఆఫర్ చేయలేదా? మేము కూడా అసెంబ్లీలో అమరావతి ఉద్యమ జెండా ఉండాలని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం. అక్కడ కూడా ఏ సీట్ ఆశిస్తాను? మాకు రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రిజర్వ్డ్. ఎస్సీలు తప్ప అన్యులు పోటీ చేయరు. 7 ఎస్టీ ఉండి మొత్తం 36 నియోజకవర్గాలు. ఈ ఎస్సీ నియోజకవర్గాల్లో తప్పనిసరిగా అమరావతి బతికుండాలంటే దాన్ని గలం వినిపించాలంటే ఆ ఉద్యమ పొత్తులలో నుంచి కూడా మాలాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వాలని అక్కడ కొట్లాడుతున్నాం మేము. మాకే సీట్ ఇవ్వాలా? ఏ స్థానం కోరుకుంటా ఉన్నారు? నాది కృష్ణా జిల్లా. నా జిల్లాలో 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి.
మూడింటిని ఒక సామాజిక వర్గానికి ఇస్తున్నారు ఎస్సీలలో 2:1 చొప్పునన్నా ఇవ్వండి, లేదు వాళ్ళకి నచ్చిన చోటకి ఏ ఇస్తారు. సామాజిక వర్గం మాలకి నాది మాల సామాజిక వర్గం, మూడింటిని కూడా మాదిక సామాజిక వర్గానికి ఇచ్చారు 3 దఫాలుగా. అండి ఎవరెవరికి ఇస్తా ఉన్నారు? ఇచ్చారు కదా, తిరువూరు, పామర్రు, నందిగామ పాత వాళ్ళకే ఇచ్చారు. తిరువూరేమో ఇప్పుడు మీరు చెప్పిన శ్రీనివాస్ గారికి ఇచ్చారు, హైదరాబాద్లో ఉండే శ్రీనివాస్. కొలికపూడి గారు కూడా మాదే సామాజిక వర్గం. అవును, మాది సామాజిక వర్గం. పేర్లు ఏముంది, ఇప్పుడు వరలరామయ్య గారు కొడుకండి, ఆయన పొలిట్ బ్యూరో మెంబర్ తెలుగుదేశం పార్టీలో, తప్పేం లేదు, ఆయన పార్టీలో నాయకుడు కాబట్టి వాళ్ళ అబ్బాయి వర్ల కుమార్ రాజాకి ఇచ్చారు. రాజధాని కోసమని ఇతర అంశాల్లో కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి కొలికపూడి శ్రేణికి తిరువూరు ఇచ్చారు. నందిగామ పాత ఎక్స్ఎమ్మెల్యేనే, ఆమెకే ఇచ్చారు. అవి కాకపోతే ఎక్కడైనా సరే 29 మా నియోజకవర్గాలే కదా. ఈ రోజున రాజకీయాల సీట్లు ఏముంది సార్, కర్నూలులో తెచ్చేసి కృష్ణా జిల్లాలో ఎత్తున్నారు, కృష్ణా జిల్లాలో తీసుకెళ్ళిపోయి విశాఖపట్నంలో ఎత్తున్నారు. జగన్ ఒకవేళ ఎక్కడిచ్చినా పోటీకి సిద్ధం అంటారు. అవకాశం కాదు, కలబడతాం, నిలబడతాం, పోరాడాలి. అమరావతిలో అసెంబ్లీలో గల వినిపించాలంటే అక్కడ కూడా మా పోరాటమే. అసలు నిజానికి మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళు మా పోరాటాన్ని గుర్తించి ఇవ్వాలి. చూడండి, ఇక్కడ కూడా రాజధాని ఉద్యమం 1600 రోజుల ఉద్యమాన్ని కీర్తించి నేను డిబేట్లు కూడా మాట్లాడా. అమరావతి ఉద్యమం సువర్ణ లిఖిత అధ్యయనం అని, అమరావతి మహిళలు అమరావతి పోరాటం వాళ్ళు చాలా కష్టపడ్డారని అంటూ ఆ ఉద్యమానికి భాగస్వామ్యం వహించిన ఒక దళిత నాయకులు కూడా ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే విశ్వసనీయతకి దెబ్బ తగులుతుందని చెప్పేసి అని మేము విమర్శించడం కాదు. తెలుగుదేశానికి జనసేన కూటమికి వ్యతిరేకం అవుతారా మీరు కానీ, మీ నాయకులు కానీ, మీ రైతులు కానీ? వ్యతిరేకం ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని గుర్తించి ఇట్లా అవకాశం లేకపోతే, అమరావతి వాయిస్ని ఒకవేళ అసెంబ్లీకి పంపించకపోతే? ఇప్పుడు గుర్తించమని అడుగుతున్నాం, ఆ కార్యక్రమం జరుగుతుంది, తప్పనిసరిగా గుర్తిస్తారు. గుర్తించాలి. మీకు ఆ విశ్వాసం ఉందా? గుర్తించాలి. మీకు ఇంకోమాట కూడా చెప్తున్నా, ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాలను కనుక గుర్తించకపోతే ప్రతిపక్ష పార్టీలకి మేలు జరగదు. మీకు కోదండరామ్ గారిని తీసుకోండి, మన జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఎంతమంది పోరాట యోధులు ఉన్నారు. మిథేల్ కర్ణాటకలో 136 సంఘాలు పనిచేసినాయి సార్. తమిళనాడులో ప్రజా ఉద్యమాలు పనిచేసినాయి. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు పదే అడుగుతున్నారు కాబట్టి మీరు ఎన్ని గుమగుమ వంటకాలలో వాడండి. మీరు నూనె వేయండి, కారం వేయండి, కొత్తిమీర వేయండి, లవంగాలు వేయండి, ఒకటి లేకపోతే రుచించదు. ఏంటిది అది? ఉప్పు. ప్రజా ఉద్యమాలు వచ్చిన నాయకులు ప్రజాక్షేత్రంలో నువ్వు గౌరవించకపోతే ఆ రాజకీయ పార్టీకి కూడా ఇబ్బంది. గుంటూరు జిల్లాల రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉందంటారు సార్? 2 జిల్లాలు కలిపి ఉమ్మడి జిల్లాలో 34 స్థానాలా? కృష్ణా జిల్లా 16, గుంటూరు జిల్లా 17. 16, 17, 33. 33 స్థానాలలో పరిస్థితి ఎలా ఉందంటారు? 33 ఏంటి? 170 స్థానాలు అడగండి. 33 ఎందుకు అడుగుతున్నారు మీరు? 175 అడగండి. మొదటగా ఈ 33 డిస్కస్ చేద్దాం. ఎందుకు 33 డిస్కస్ చేయాలి? 175 చేయండి. ఈ 33 జిల్లాల్లో కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీ ఎట్టి పరిస్థితులు రాదు. కృష్ణా గుంటూరు ప్రకాశం కూడా, ఎందుకంటే రాజధాని ఉండ ప్రాంతం కాబట్టి. ప్రకాశం కూడానా? ప్రకాశం కూడా. లాస్ట్ టైం క్లీన్ స్వీప్ ప్రకాశం, ఐ థింక్. ఇప్పుడు అమరావతి ఉద్యమం జరిగింది. సరే, 2 వచ్చాయి. ఓకే, ఇప్పుడు అమరావతి ఉద్యమం జరిగింది. ఇప్పుడు అమరావతి మీద ఓటు ఎందుకు పడుతుంది? చాలా పారామీటర్స్ ఉంటాయి కదా సార్. సంక్షేమం, తర్వాత అభివృద్ధి, ఇప్పుడు వాళ్ళకి ఏం మంచి జరిగింది 5 సంవత్సరాలలో? నరసింహ గారు సార్, తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వస్తాయని చెప్పి మీరు అనుకున్నారా? వైసీపీకి 151 వస్తాయని అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారే ఊహించలే అని చెప్పేసి అన్నారు. ఎవడో అంతరాలు నిమ్మకాయలు మెల్ల వేసుకోలేదుగా. సీన్ ఆఫ్ ఎఫెన్స్ రేపు చూడండి, రాజధాని ఏంటో నిరూపిస్తుంది. వస్తుంది కదా. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటారు. ఇంపాక్ట్ ఏంటి సార్? ముఖ్యమంత్రి గారే భయపడుతుంటే ఈ రోజున లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరు ఎంపీ? వైఎస్ఆర్సీపీ ఎంపీ. బాలశేఖర్ గారు ఎవరు ఎంపీ? కడప సంజయ్ కుమార్ ఎవరు ఎంపీ? ఇవాళ చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు? వసంత కృష్ణప్రసాద్ గారు ఎవరు? కోడంరెడ్డి సేదారెడ్డి గారు ఎవరు? ఉండవల్లి శ్రీదేవి గారు ఎవరు సార్? ఇలా గతంలో ఇలా 23 గతంలో కూడా అభివృద్ధి కోసం అని చెప్పేసి అని ఇదే వైఎస్ఆర్సీపీ నుంచి 2019 ఎన్నికల కంటే ముందుగా జాయిన్ అయ్యారు. చాలామంది జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నాయకులు. పరిస్థితి ఏంటి? ఇందులో తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు. మీరు ఎమ్మెల్యేల గురించి ఇప్పుడు కూడా మీరు ఎంపీల గురించి చెప్తా ఉన్నారు. కొలుసు పార్టీ నుంచి బయటికి పోతున్నారు. అప్పుడు కూడా వెళ్ళారు సార్. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి, మోహన్ రెడ్డి గారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను దగ్గర తీసుకుంది తన బలాన్ని పెంచుకోవడానికి, కింద పడకుండా ఉండటానికి. దానికి ఉన్న బలం కూడా చాలా తక్కువ బలం. అప్పుడు 102
ఏమో జగన్మోహన్ రెడ్డి గారే 20 మందిని కనుక పక్కకు లాగితే నీ ప్రభుత్వం పడిపోద్దని ప్రకటనలు చేసిండు. ఆ ప్రకటనకు భయపడిపోయి 23 మందిని తెచ్చేసుకోండు. ఇప్పుడు అది కాదు జరుగుతుంది. 5 ఏళ్ళు ఆయన దగ్గర ఉన్న మనుషులు, ఆయన నమ్మిన మనుషులు వెళ్ళిపోయి ఆ పార్టీ చేరుతున్నారు. ఇక్కడ తాలిబొట్టులు దించుతున్నారు, అక్కడ వెళ్ళిపోయి తాలి కట్టుకుంటున్నారు. దీన్ని ఏమంటారు? తెలుగుదేశం తాళి కట్టించుకుంటారంటారు. అయితే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి సార్ బహిరంగంగా. ఇక్కడ విడాకులు ఇస్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అంటే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం వేసేది సన్నగిలిందంటారా? ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, లావు కృష్ణదేవరాయలు గారికి, కొలుసు పార్థసారథి గారికి, నీ పార్టీ, నీ నాయకులు, నిన్ను గెలిపించిన నాయకులు, మరి సాదాసీదా నాయకులు కూడా కాదు. ఆర్థికంగా కానీ జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు గెలిపేలే, జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళని గెలిపించడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట. ఇప్పుడు ఒక్కొక్కడు 10 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు పెట్టినోడు వీళ్ళు. మీరు అడగండి ఒక్కొక్కరు ఎంత పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు, సార్ నా బొమ్మ చూసి కోట్లు వేసారని, నా 10 కోట్లు పోయినాయి.